సో ఈరోజు మూవీ వచ్చేసి రోప్ డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఇది ఒక డిఫరెంట్ జోనర్ మూవీ. అసలు మోరల్ ఎథికల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసే మూవీ. ఏది రైట్ ఏది రాంగ్ అనే టాపిక్ పైన సినిమా తీశారనమాట. జనరల్గా ఆ మోరల్ వాల్యూస్ గురించి ఒక స్టోరీ లైన్ కంప్లీట్గా దానిపైన ఫిక్స్ చేసి ఉండదు. లాస్ట్లో మోరల్ ఏదో చెప్పి వదిలేస్తారు. ఇది వచ్చేసి కంప్లీట్ సినిమాలోనే డిస్కషన్ జరుగుతుంటుంది. ఏది రైట్ ఏది రాంగ్, ఎథికల్గా ఇది చేయొచ్చా చేయకూడదు అనే డిస్కషన్. సో దాంట్లో భాగంగా అసలు మర్డర్ చేయొచ్చా చేయకూడదా, ఎలాంటి రీజన్స్తో చేయొచ్చు, ఎలాంటి రీజన్స్తో చేయకూడదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ మర్డర్ అనేది డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ ప్రొఫెసర్తో స్టూడెంట్స్కి ఉండే డిస్కషన్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అంతా ఒకటే రూమ్లో జరుగుతుంటుంది సినిమా అంతా. నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా అలా జరగడం. కెమెరా మొత్తం ఒకే రూమ్లో, ఒకే ఇంట్లో, ఒకే ఫ్లాట్లో జరుగుతుంటుంది. అయినా కూడా చాలా చాలా ఎంగేజింగ్ ఉంటుంది మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు, ఆ థ్రిల్ ఎక్కడికి మిస్ అవ్వదు. అది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్. అది న్యూ ఏజ్ ఫిలిం అనాలి చెప్పాలంటే ఆ టైంలో. ఇప్పుడు మనం ఏదైతే చేయగలుగుతామో అది అప్పుడు చేసి ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఇంత తక్కువ మంది క్యాండిడేట్స్తో ఒక సినిమా కంప్లీట్ చేయాలనే థాట్ అనేది యాక్సెప్టబుల్గా ఆ టైంలో ఉంటుందా ఉందా అని కూడా డౌట్. ఎందుకంటే అప్పుడున్న ఆడియన్స్కి విజువల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు కదా. ఇది ఎంత లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అది అంత ఎక్స్పీరియన్స్ చేస్తారా అనే డౌట్ కూడా ఉండొచ్చు. బట్ అది చాలా బాగా వచ్చింది. గ్రేట్ మూవీ, చాలా బాగుంటుంది.